ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణకు పట్టిన దశమగ్రహం కేసీఆర్ అన్నారు. వరదలకు జనం అల్లాడిపోతూ ఉంటే బయటకు రాని కేసీఆర్ రీ ఎంట్రీ కోసం యాగాలు చేస్తున్నారని మండిపడ్డారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దుర్మార్గుడు కేసీఆర్. అందుకే ఇష్టంగా మన కేసీఆర్ రేవంత్ రెడ్డి చేత అవుతలేదన్న, నిజంగా అవుతలేదన్న. నేను రేవంత్ రెడ్డి తోపనుకునే వాస్తవం నేను. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళది ఏముంటుంది ఇక్కడ వస్తుందా? ఢిల్లీ పోయి ఎవ్వరిని పట్టుకోవడం వాళ్ళని పట్టుకొని ఇస్తే కథ క్లోజ్. దాని కేసీఆర్ ఆచార్య వ్యక్తి కేసీఆర్ అబ్బో మోసానికి మోసగానే నెంబర్ 1. దానిలో ఎక్కడ ఇవన్నీ చుట్టూ పట్టాలి, ఎప్పుడు ఇవన్నీ కాలు పట్టాలి అన్నీ తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఇట్టే పోయి ఆ నిజాంలో ఒకసారి చక్కగా కాలు మొక్కిందట. కేసీఆర్ మన గవర్నమెంట్ వచ్చాడా ఆట ఆడుతుంది. నేను ఇష్టపడతాను. నేను చుక్కలు చూపడు. అంకుశ సినిమా ఉంది చూసావా? అంకుశ సినిమాలకి ఏది అడిగారు గ్యారంటీ అంకుశ సినిమాలకి ఏది ఇష్టపడతానా? వరద బాధితులు వస్తే యాగాలు చేయలేదు సారు. బిడ్డ ఇంటికి రాగానే పూర్వకుమ స్వాగతం వరకు యాగం చేస్తాడు. ఏ యాగం చేస్తున్నాడు? నవగ్రహం యాగేమట. దశగ్రహం నువ్వేనే. తెలంగాణకు 10 గ్రహాలు. 10వ గ్రహం ఎవరు? మేము యాగాలు చేస్తారు పీజను. బీజేపీ కాలతో యుద్ధం చేస్తే 10వ గ్రహం పీడలైంది. నువ్వు నవగ్రహ గ్రహాలే బాధపడుతున్నాట. మా ఆటల్లో లింగం వినియోగానే ఇది ఎట్లా యాగం చేస్తాడు? ఇలా వరదలు వస్తే ఇబ్బంది పడితే కేసీఆర్ సార్ బయటికి రాలే. హైడ్రాతో ఇబ్బంది పడ్డా మంచైనా చెడైనా కేసీఆర్ బయటికి రాలే. ప్రజలు ఇబ్బందులు, రైతులు కష్టాల్లో ఇబ్బందులు కేసీఆర్ సార్ బయటికి రాలే. మళ్ళా ఇప్పుడు యాగం చేస్తున్నాడు. దేనికోసం యాగం అంటే రీ ఎంట్రీ అట. నీకు నో ఎంట్రీ బోర్డే పెట్టి ప్రజలు నీ రీ ఎంట్రీ ఎక్కడ? పేపర్లలో టీవీలలో మొత్తం హైడ్రా. ఈ పెద్ద హైడ్రామా. ఇది పెద్ద హైడ్రాను చెయ్యి, మేము వద్దాను. కానీ పర్మిషన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంటికి నల్లా పెట్టడం మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన మీద యాక్షన్ తీసుకోవాలి. అవునా కదా? నువ్వు పెద్ద బిల్డింగ్ ఓటు. కానీ నిన్ను చూస్తే బాగా అనిపిస్తుంది. కిరాయి ఇవాళ కిరాయి ఉన్నోడు పాపం రాత్రి ఇంటికి తాళం వేసుకొని పోతే తెల్లారచ్చోడికి ఇల్లు కూడా ఉన్నది. చిన్న వ్యాపారస్తులు పాపం. అంటే ఇప్పుడు కిరాయి తీసుకుంటాం ఏం చేయాలి? రేపు ఇప్పుడు ఈ జిల్లా మీటింగ్ పెట్టుకుంటాం, మనం ఏం చేయాలి? ఈ ఇంటికి పర్మిషన్ ఉందా? ఫంక్షన్ పర్మిషన్ ఉందా? దీని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? లిక్విడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? దీనికి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిందా? దీనికి కరెంట్ పర్మిషన్ ఉందా? దీనికి బ్యాంక్ పర్మిషన్ అన్ని చేసుకోవడం మీటింగ్ పెట్టుకోవాలి. ఇక కిరాయి తీసుకుంటాం అదే పని అన్ని తీసుకొని పెట్టుకోవాలి. ఇవాళ ఇచ్చేటోడు వీకెండ్ ఓనర్ వేండు పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఊడబట్టి సినిమాలు పెట్టారు. ఇప్పుడు అంతా ఒళ్ళు పడుతున్నారు, పేదోళ్ళ మీద పడుతున్నారు. దానికి వ్యతిరేకం పక్కా మనం.